వెల్కమ్ బ్యాక్ టు శాన్ వ్లాగ్స్ SANN వ్లాగ్స్. ఈరోజు ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు డే మొత్తం ఏం జరిగిందో, ఎలా జరిగిందో, మేము ఎలాగా చేసుకున్నామో అన్నీ మీకు ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా ఈరోజు ఇంట్లో పూజ చేసేసుకొని మహాశివరాత్రి అంటే మాకు ఏలూరుకి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్వేకి వెళ్తామండి. అక్కడ శివయ్యని దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. చాలామంది చింతరప్తి కూడా నడిచి వెళ్తారండి అక్కడి వరకు. మా ఏలూరులో ఉన్న ముందుగా శివాలయానికి, సాయిబాబా గుడికి వెళ్ళి దర్శించుకొని మేము బయలుదేరాము బల్వేకి వెళ్ళటానికి. మా మార్నింగ్ బ్లాగ్ మొత్తం ఇది. ఈరోజు కట్అవుట్ చూసారా? బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయిది కట్అవుట్ వేశారు. కొత్త సినిమా ఏదో రిలీజ్ అవబోతుంది కదా. ఇలా మార్నింగ్ టెంపుల్స్కి వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో కదా, మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. చాలామంది ఈరోజు కాలినడకన ఎంతో భక్తితో చాలామంది కాలినడకన వస్తారండి. ఎటు వీలుగా ఉండే వాళ్ళకి అటు వెళ్తూ ఉంటారు. కాబట్టి మాకు కొంచెం ఏలూరుకి దగ్గరలో ఉన్న ద్వారకా తిరుమల దగ్గరగా ఉంటుంది, బల్వే కూడా దగ్గరగా ఉంటుంది. కాబట్టి మేము పెద్దలకి పొత్తర్లు అక్కడ ఇచ్చుకుంటామండి శివరాత్రి రోజు. ఇది 3 days జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను మా పిల్లలు వెళ్ళి అక్కడ పొత్తర్లు ఇచ్చుకుంటాం పెద్దలకి. ఆ మహాశివుని దర్శించుకొని మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటూ శివుణ్ణి వేడుకుంటాం అన్నమాట. అలాగే ద్వారకా తిరుమల కూడా చాలామంది నడిచి వెళ్తూ ఉంటారు. ఇలా శివరాత్రి రోజు ఆ శివుని దర్శించుకుంటే తప్పగా అందరికీ మంచిగా జరుగుతుంది. చాలామంది కాలినడకన వెళ్ళేవారికి కానీ, అలాగా బల్వే కానీ, ద్వారకా తిరుమల కానీ వెళ్ళే దారి పొడుగుతా చాలామంది ప్రజాసేవ చేస్తారండి. ఇక్కడ చూసారా ట్రాఫిక్ అండి. ఇంకా దగ్గరికి వచ్చేసాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ బండిలు పార్క్ చేసేసి ఎక్కడికో 3 kilometers లోపలికి వెళ్ళాలి. చూసారా బండ్లు ఎన్ని ఉన్నాయో. పోలీస్ సెక్యూరిటీ వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అందరినీ జనాలు కంట్రోల్ చేసుకుంటూ బాగా దేవుణ్ణి దర్శనం చేసుకునేలాగా కోఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారండి బల్వేకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే మంచుతో ఆ శివుని దేవుని గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. అప్పటికే మేము 6కి వెళ్ళేసరికి చాలామంది పూజలు చేసేసుకొని రిటర్న్ కూడా వచ్చేస్తున్నారండి. ఇక్కడ ఈ 3 days కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు చాలామంది ఈ 3 days బాగా అమ్ముకుంటారు. చూసారండి, ఒక 100 రూపీస్ టికెట్, 25 రూపీస్ టికెట్, మళ్ళీ మామూలు ఉచిత దర్శనం కూడా ఉంటుంది. త్వరగా అవ్వాలంటే ఇంకా త్వరగా ఎవరికి వీలుగా ఉండేది వాళ్ళు టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చండి. అదిగోండి అక్కడ బల్వేలో గజస్తంభం దగ్గర ఇలా లోపలికి వెళ్ళి చిన్న బిట్స్ వరకే తీసాము. ఇలాగా వీలైనంత వరకు ఎవరి దగ్గరలో ఉంటే వాళ్ళు బల్వే వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోండి. మంచి జరుగుద్ది. సంవత్సరానికి ఒకసారి మన పెద్దలకి అన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి మంచిగా జరుగుద్ది. కాబట్టి ఇలాగ బయటకు వచ్చేసాం. మాకు దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చేసామండి. 6కి ఇలా బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 8 అయింది. దర్శనం అయి బయటకు వచ్చేసరికి 10:30 అయింది. అలాగా చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ అలాగా జాయిగా మళ్ళీ 3 kilometers ముందుకు వచ్చి బైక్ పార్కింగ్లు అక్కడ చేశాం కాబట్టి అక్కడ ఎక్కి బయలుదేరి వచ్చాం. మళ్ళీ ఇంటికి రాగానే వంట చేసుకోవాలి కాబట్టి ఇంటికి 11కి వచ్చేసాం. అప్పుడు ఇంటికి రాగానే ములక్కాయ జీడిపప్పు కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. ఎంత ఇల్లు వచ్చినా సరే ఇంట్లో మనకు వంటలు తప్పవు కదండి ఆడవాళ్ళకి. కాబట్టి వంట చేసేసాను. ములక్కాయ జీడిపప్పు చకచకమని ఒక 1/2 hourలో వంట అయితే చేసేసాను. ముందుగా ఉల్లిపాయలు వేసేసుకొని అవి మగ్గంగానే జీడిపప్పు వేసేసుకొని అవి మగ్గంగానే ములక్కాయ టమాటా వేసేసుకొని పక్కన రైస్ కూడా ఉడుకుతుందండి. ఎందుకంటే వెళ్ళొచ్చాం కదా ఉపవాసంతో ఉండి. ఇంటికి రాగానే ఫాస్ట్గా వంట చేసేసాను అనమాట. ఈరోజు అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. నా వరకు వస్తే చాలామంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి వర్క్ చేసుకోలేక, అంటే వాళ్ళకి వర్క్ చేసే టైం ఉండదు. కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ యూట్యూబ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ అండి. యూట్యూబ్ అనేది ఏదో చెడ్డ కాదండి. ఏదో మనం కనబడతాం అందరూ చూస్తారు అని కాకుండా, ఒక వర్కింగ్ ఉమెన్
ఇంట్లో ఉండన్నా సరే కష్టపడవచ్చు. కష్టపడి చేసేదాన్ని ఎవరు తప్పు పట్టరు. ఒకవేళ తప్పు పడితే ఇంక మనం ఏం చేయలేము. ఎవరైనా ఒక అడుగు ముందుకేయాలి. ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే కానీ ఫ్యామిలీని పోషించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పిల్లల ఫీజులని ఏమిటి, ఇంకా మన డైలీ నిత్యావసర సరుకులు కూడా చాలా రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి పర్వాలేదండి. చాలామంది యూట్యూబర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇంట్లో ఉండి ఎంత అమ్మ చేతి వంట, వీళ్ళందరూ భార్గవి గారు, వాళ్ళందరూ ఇంట్లో ఉండే చాలా ఇలా కష్టపడి వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేజ్లోకి వచ్చారు. ఇలాగా చెయ్యాలి అనుకున్న వాళ్ళందరినీ ప్రోత్సాహం చేయండి, అంతేగాని ఇంట్లో ఉండి పని పాట లేదు చేస్తున్నారని మాత్రం అనుకోకండి. ఇలాగే నా వంట కూడా ఫినిష్ అయిపోవచ్చింది, త్వరగా చేసేస్తున్నాను. మంచిగా చేసుకొని వెళ్తే మంచిగానే వస్తుందండి. అదే చెడుగా చేసినా మంచిగా వస్తుంది అంటే ఇంకా మనం ఏం చేయలేం. మనం ఒక అడుగు ముందుకేసుకొని మనం చేయగలం అని, ఒక ఉమెన్ ఏదైనా సాధించగలదు అని ఒక అడుగు ముందుకేసి ట్రై చేయండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అంతేగాని చేసేవాళ్ళు మాత్రం డిస్కరేజ్ చేయొద్దు. ఏం చేస్తామండి, ఇంట్లో జరిగేయే చెప్తూ ఉంటాం, అందుకని ఇంకేం చెప్పలేం కదా. ఏం చేస్తున్నారు ఏంటి, పిల్లలకి ఏం వండి పెడుతున్నాము, డైలీ రొటీన్ ఏం చేయగలము, ఎక్కడికైనా వెళ్ళి ఇలాగా. ఇంకేంటండి, మీ ఇంట్లో మహాశివరాత్రి ఎలా చేసుకున్నారు తప్పగా కామెంట్ చేసి చెప్పండి. ములక్కాయలు కూడా వేసేసుకున్నాం, దానికి సరిపడా కారం వేసేసుకొని. కంగారు వంట కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తున్నాను. ఆకలి మీద ఉన్నాం కాబట్టి అందుకే త్వరగా చేసేసాను వంట కాబట్టి. పక్కన రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా దీంట్లో మసాలా కూడా యాడ్ చేయాలి. ఓన్లీ ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ, జీడిపప్పుతో కొంచెం గ్రేవీ లాగా ఉంచేసాను అలాగా. ఇంకేంటి ఫ్రెండ్స్, మేమైతే బల్వేకి వెళ్ళాము. చాలామంది ద్వారకా తిరుమల నడిచి వెళ్ళేవారండి. వాళ్ళందరికీ ఓర్పుకి సహనానికి హ్యాట్స్ ఆఫ్. ఓం నమః శివాయ. ద్వారకా తిరుమల వెళ్ళి సేవ చేశారు చాలామంది. దారి పొడుగుతా అన్నదానం చేశారు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. ఇలాగ ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ కూడా అవైలబుల్గా పెట్టారండి. ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి ఇలాగా రైస్ పెట్టేసి, బోల్డ్ పనులు ఉన్నాయి అన్నీ పెండింగ్ పెట్టేసి, నేను చకచకమని ఇంటి పని చేసేసి ఇల్లు గుమ్మాలు ఊసేసి, బోల్డ్ బట్టలు ఉన్నాయి 2 days కూడా మడత పట్టకుండా పక్కన పెట్టేశాను. అవన్నీ మడత పెట్టేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకోవాలండి. కొంచెం టీ పెట్టేసుకొని తాగేసి, మా బాబుకి ఆకలిగా ఉందంటే వామన్నం చేయమంటే వామన్నం తాలింపు పెట్టేసి, నేను కొంచెం టీ పెట్టుకొని తాగేసి వాడికి రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చేసామన్నమాట. ఇలా ఇదివరకు మా పిల్లలు వామన్నం తినమంటే తినేవారు కాదు. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, నైట్ మిగిలిన రైస్ ఏమైనా ఉంటే వేడివేడిగా తాలింపు పెడుతుంటే ఒకసారి 2 times అలాగా టేస్ట్ చూశారు. ఇంకా అప్పటి నుంచి అమ్మ వామన్నం తాలింపు పెట్టే అంటున్నారు. ఈ రకంగా అన్న నైట్ మిగిలిన అన్నం ఇలా సేల్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒకసారి 2 సార్లు టేస్ట్ చూపిస్తారా సరే వాళ్ళు చూడలేదు. కానీ ఇప్పుడు చూసి మా పాపకి 2 days నుంచి కొంచెం నీరసంగా ఉంటే దానికి వేడివేడిగా పెట్టడం వల్ల కొంచెం వీళ్ళకి రుచి తెలిసి ఈరోజు వామన్నం చేయమని అడిగితే పెట్టాను. ఏమీ తినాలని లేనప్పుడు వామన్నం చేసుకొని నోటికి రుచిగా ఉండేలాగా చేసుకుంటే బాగుంటుంది. ఇలా వామన్నం ప్రిపేర్ చేసేసి మా బాబుకి ఆకలిగా ఉందంటే పెట్టేశాను. అలా వామన్నం ప్రిపేర్ చేసేసి మా బాబుకి అయితే పెట్టేసి నేను టీ తాగేసి, ఈ డే ఎలా జరిగింది. ఓం నమః శివాయ. బాయ్ బాయ్.